19వ అధ్యాయం ఆరంభం. జ్ఞానసిద్ధకృత హరిస్తవం. జ్ఞానసిద్ధుడు ఇలా స్తుతి చేస్తున్నాడు. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతాలను ప్రతిపాదింపబడినటువంటి వానిగాను, గుహ్యమైన వానిగాను, నిశ్చలునిగాను, అద్వితీయ మునిగాను తెలుసుకున్నారయ్యా. చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేత, రాజుల చేత స్తుతింపబడేటువంటి రమ్యములైన మీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాం. వాక్యాలతో చెప్ప శక్యం కానివాడవు, శివునిచే పూజింపబడిన పాదపద్మాలు గలవాడు, సంసార భయాన్ని తీసివేయ సమర్థుడవు, జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడువాడవు, చరాచర ప్రాణులచే స్తుతింపబడిన వాడవయ్యా. పంచమహాభూతాలు చరాచర రూపాలైన అన్నభూతాలు నీ విభూతి విస్తారమే కదా. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా, మీరు పరమ కంటే పరుడవు, నీవే ఈశ్వరుడు. ఈ చరాచర రూపమైన ప్రపంచమంతా కూడా దానికి కారణమైన మాయతో కూడా నీ యందు తోస్తూ ఉన్నది. రాడును చూచి పాముని భ్రాంతి వలె, పూలమాల భ్రాంతి వలె తోస్తూ ఉన్నది. అంటే లేదు అని భావం. ఓ కృష్ణ, నీవు ఆది మధ్యాంతాలందు ప్రపంచమంతటా కూడా ఉన్నావు. భక్ష్య భోజ్య చోష్య రూప చతుర్విధాన్న రూపుడవు నీవే కదయ్యా. యజ్ఞస్వరూపుడవు నీవే. నీ సంబంధియు పరమ సుఖప్రదమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని చూసిన తర్వాత ఈ జగం వెన్నెలయందు సముద్రం వలె తోస్తోంది. ఆనంద సముద్రానివి నీవేనయ్యా. నీవే ఈశ్వరుడవు, నీవే జ్ఞానస్వరూపుడవు. సమస్తానికి నీవే ఆధారం, సమస్త పురాణ సారం నీవే అవుతున్నావు. నీ వల్లే సమస్తం జనిస్తోంది, నీ అందే లయిస్తోంది. నీవు ప్రాణుల హృదయాలలో ఉండేటువంటి వాడవు, ఆత్మస్వరూపుడవు, అఖిల వంద్యుడవు. మనస్సు చేతను చూడ శక్యం కాని నీవు మాంసములైనటువంటి నేత్రములకు ఎలా గోచరిస్తావయ్యా. ఓ కృష్ణ, నీకు నమస్కారం. ఓ ఈశ్వర, నీకు నమస్కరిస్తున్నాను. ఓ నారాయణ, ఇదే నీకు నమస్కారం. నన్ను ధన్యుణ్ణి చేయవయ్యా. మీ దర్శన ఫలం విఫలం చేయకు. ఓ పరమపురుష, నీకు మాటిమాటికి నమస్కారం చేస్తున్నావయ్యా. ఓ దేవేశ, నన్ను నిరంతరం పాలించవయ్యా. నీకు నమస్కారం. సమస్త లోకాల్లో పూజించదగినటువంటి నీకు నేను మొక్కుతున్నాను. ఇందువల్ల నా జన్మ సఫలమవుగాక. నీకేమీ వరతపడదు కదా, నీ జ్ఞానానికి లోపం ఉండదు కదా. నీవు దాతవు, కృపాసముద్రుడవు. మరి నేను సంసార సముద్రమగ్నుడనై దుఃఖిస్తూ ఉన్నాను. కాబట్టి సంసార సముద్రంలో పడి ఉన్నటువంటి నన్ను రక్షింపవయ్యా. శుద్ధచరిత ముకుంద, దుఃఖితుడైనటువంటి నన్ను రక్షింపు. త్రిలోకనాథ, ఇదే నీకు నమస్కారం. త్రిలోకవాసి, అనంత ఆదికారణ పరమాత్మ నమస్సు. పరమాత్మ రూపుడవు, పరమ హంసపతివి, పూర్ణాత్ముడవు, గుణాతీతుడవు, గురుడవు, కృష్ణవంతుడవు నీవే కదా. కృష్ణ, నీకిదే నమస్కారం. నిత్యానంద సుధాబ్ధి నివాసివి, స్వర్గమోక్షద్రుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధుహృదయ పద్మినివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయినటువంటి ఓ కృష్ణ, నీకు నమస్కరిస్తున్నాను. ప్రపంచాన్ని పుట్టించి పోషించి సంహరించువాడా, నీకు నమస్కరిస్తున్నానయ్యా. వైకుంఠ నిలయ, వ్యాసాదుల చేత కొనియాడబడు పాదాలు గల కృష్ణ, నీకు నమస్కారం. విద్వాంసులు నీకు ఎన్నెన్నో నమస్కారాలు చేసి నీ పాదభక్తి చేత పడవ చేత సంసార సముద్రాన్ని దాటి తేజోమయమైన నీ రూపాన్ని పొందుతారు. అనేక బోధల చేత, తర్కవాక్యాల చేత, పురాణాల చేత, శాస్త్రాల చేత, నీతుల చేత మనుష్యులు నిన్ను చూడలేరయ్యా. నీ పాదభక్తి అనేటువంటి కాటుకను ధరించి నీ రూపాన్ని చూచి దానినే ఆత్మగా భావించి తరిస్తారు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడినవో హరి, నీకిదే నమస్కారం. నీ నామాన్ని కీర్తించినంతలోనే సమస్త పాతకాలు నశించిపోతాయి. ఆశ్చర్యం! ఒక్కమారు నీ నామ సంకీర్తన చేసేటువంటి వాడున్నాడే, నీ పద సన్నిధికి చేరతాడు. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, మధుసూదన, దేవా, మహేశ, మహాత్మా, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, నీకివే వందనాలయ్యా. ఓ కృపానిధి, మమ్మల్ని రక్షించవయ్యా. ఈ విధంగా స్తుతి చేస్తూ ఉన్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి సంతోషించానయ్యా. నా మనస్సు నీ స్తోత్రంతో ప్రసన్నమైంది. వరమిస్తాను, కోరుకో అని విష్ణువు పలికాడు. అప్పుడు జ్ఞానసిద్ధుడు, గోవింద, నా మీద దయ ఉంటే నీ స్థానాన్ని నీవు
ఇంతకంటే వేరే ఏ ఇతరం నేను కోరను. అప్పుడు భగవంతుడు ఇలా చెప్పాడు, ఓ జ్ఞానసిద్ధ, సరే నీవు కోరినట్లే అవుతుంది. కానీ ఇంకొక మాట చెప్తాను విను. లోకంలో కొందరు దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులై ఉన్నారు. వారి పాపాలు నశించి వారికి ముక్తి కలిగేటువంటి ఉపాయం చెప్తాను విను. ఓ మునేంద్రులారా, మీరందరూ కూడా వినండి. నేను చెప్పేటువంటి మాట ప్రాణులకు సుఖదాయకం. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రంలో నిద్రిస్తాను. కాబట్టి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడుందే అప్పుడు మేల్కొంటాను. కాబట్టి నాకు నిద్రాసుఖం ఇచ్చేటువంటి ఈ మాస చతుష్టయంలో శక్తి వంచన చేయకుండా వ్రతాదులను ఆచరించేటువంటి వారికి పాపాలు నశించిపోతాయి. నా సన్నిధి కూడా కలుగుతుంది. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయం ఉందే, ఈ చతుష్టయంలో వ్రతం ఆచరించినటువంటి వాడు నరకంలో పడతాడు. ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద మరి భక్తివంతులైనటువంటి మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతాన్ని తప్పకుండా చేయండి. ఇంకా అనేక మాటలతో చెప్పేటువంటి పనే ఉంది కనుక ఎవ్వరు మూఢుడై ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయడో వాడు బ్రహ్మహత్యా ఫలాన్ని పొందుతాడయ్యా. నాకు నిద్ర గాని, మాంద్యం గాని, జాడ్యం గాని, దుఃఖం గాని, జన్మజరాదులు గాని, లాభలాభాలు గాని లేవు. అంటే ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రంలో శయనించటం లేదు. నా భక్తి గలవారెవరో, భక్తి లేనివారెవరో పరీక్షించి చూద్దామని నిద్ర అనే వంక పెట్టుకుని శయనిస్తూ ఉంటాను. ఇది యోగ నిద్ర. కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేసేటువంటి వారు విగత పాపులవుతారని, నాకు ఇష్టులవుతారని వేరే చెప్పక్కర్లేదు. నీచే చేయబడిన ఈ స్తోత్రం ఉందే, దీన్ని నిత్యం త్రికాలంలో పఠించేటువంటి వారకు నా భక్తి స్థిరమై అంతంలో నా లోకానికి చేరి సుఖిస్తారు. హరి ఈ విధంగా చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రంలో నిద్రించడం కోసం వెళ్ళి ఆదిశేషుని తల్పంలో శయనించాడు. అంగీరసుడు ఈ విధంగా పలుకుతున్నాడు, ఓయి, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ చాతుర్మాస్య వ్రతం సర్వఫలప్రదం, అన్ని వ్రతాలలోనూ ఉత్తమోత్తమమైనది. పాపవంతులు గాని, దురాత్ములు గాని, సాధువులు గాని ఎవరైనా హరిపరాక్ష్మీణులై ఈ 4 మాసాలు చాతుర్మాస్య వ్రతాన్ని చేయాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరూ కూడా ఈ వ్రతాన్ని విష్ణు ప్రీతి కోసం చెయ్యాలయ్యా. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని పునిస్త్రీ గాని, విధవ గాని, శ్రమణి గాని, లేక సన్యాసి గాని తప్పక చెయ్యాలి. మోహంచేత చతుర్మాస్య వ్రతాన్ని చేయకుండా ఉంటే శుచిత్వం లేక బ్రహ్మహత్యా పాతకం పొందుతాడు. మనోవాక్కాయాలను శుద్ధం చేసుకుని చాతుర్మాస్యంలో హరిని పూజించినవాడు ధన్యుడవుతాడు. ఇక చాతుర్మాస్యం ఆచరించినటువంటి వాడున్నాడే, ఈ వ్రతం అలా ఆచరించకపోతే కోటి జన్మల్లో కళ్ళు తాకేవాడు పొందేటువంటి గతిని పొందుతాడు, సందేహం లేదు. పరమాత్మ తుష్టికై చాతుర్మాస్య వ్రతం ఆచరించినటువంటి వాడు గోహత్య చేసిన వాని ఫలాన్ని పొందుతాడు. ఈ ప్రకారంగా వీలు చేసుకుని ఏ విధంగానైనా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించేటువంటి వాడు 100 యజ్ఞాల ఫలాన్ని పొంది అంతంలో విష్ణులోకాన్ని చేరతాడు. జ్ఞానసిద్ధాదులు ఈ విధంగా హరి యొక్క మాటలు విని చాతుర్మాస్య వ్రతాన్ని చేసి వైకుంఠలోక నివాసులయ్యారు. ఇంతటితో 19వ అధ్యాయం పరిసమాప్తమైంది. మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి. మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి.